మరియమ్మ గర్భమందున మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలునడి నామమందున ఇమ్మానుయేలునడి నామమందున యేసును మయులందరూ పోదు ఈలో యేసును జన్మించేలో నేడు పాయక బెత్లెహేమయురీలు నేడు పాయక బెత్లెహేమయురీలు. శుభాకాంక్షలు మేరక. నేను మన ఉద్దేశం ఏంటంటే బైబిల్ ప్రకారము ఎంతమంది ఆదాములు ఉన్నారు? మొదటి ఆదాము ఎవరు తెలుసు. కడపటి ఆదాము ఎవరు? యేసు ప్రభు కదా. మొదటి ఆదాము గేమ్ లో పాయింట్లన్నీ పోగొట్టినాడు. అంటే ప్రతి మనిషి నరకానికి పోవడానికి మొదటి ఆదాము కారణమైతే, ఈ రెండవ ఆదాము అయిన యేసు ప్రభు ప్రతి మనిషి తరఫున ఆయన ఆడినాడు. ఆయన మరణం అనుభవించినాడు. ప్రతి వాని శాపము పాపము ప్రతి ఒక్కరికి మరణం అంటే భయం కదా. ఈ యేసయ్య వచ్చిన తర్వాత మరణించి ఆయన ఎట్లా తిరిగి లేచినాడో, ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా లేపుతానని హామీ ఇచ్చడానికి ఆయన ఈ లోకానికి మన కోసం పుట్టిన దేవుడు కాదు. పుట్టినోళ్ళకు చరిత్ర ఉండదు ముందు. ఆయన మన కోసం దిగి వచ్చిన దేవుడు. ఆయన ఆది సంభూతుడు. కానీ మానవాళ్ళని ఎట్లా ఇడిపించాలో తెలియక మానవులంతా అనేక జంతువులు పశువుల రక్తంతో ఊరికే టెంపరవరీ, అంటే ఇప్పుడు మనకు జలుబు చేసినప్పుడు ఊరికే విక్సు పూసుకుంటాం కదా, కానీ పోదది. ఊరికే రిలాక్స్ మాత్రమే. యేసయ్య మనకు ఒక మందుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన మన కోసం ప్రాణం అర్పించి, అందుకే ఇది పండగ. ఇది ఇంటర్నేషనల్ పండగ. మామూలుగా గల్లీ దేవుడు కాదు మనం ఆరాధించే దేవుడు. గల్లీ దేవుడు ఎట్టుంటాడంటే ఒక వీధికి ఒక ఏరియాకు మాత్రమే పరిమితమైన పండగలు. కానీ క్రిస్మస్ యావత్ ప్రపంచం. ఎన్ని దేశాలు ఉన్నాయి? మనము బ్రతుకుతున్న భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి తెలుసా? ఓకే, 190 అంటున్నారు. నాకు తెలిసిన ప్రకారం 210 దేశాలు ఉన్నాయి. 180 దేశాలలో ఆరాధించబడే దేవుడు. ఏకగ్రీవంగా ఒకే రోజు పండగ జరిగే ఈ పండగ మన దేవుడు చిల్లర అల్లరి దేవుడు కాదు. చాలా క్లాస్. మనందరినీ గెలిపించడానికి ఆయన వచ్చినాడు. కాబట్టి ఇది మనకు ఎంతో సంతోషమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. అంటే మన కోసమే ఆయన దిగి భూమి మీదకి వచ్చినాడు. పశ్చాత్తాపం అన్ని శాపమే, అంతా పాపమే. దేవుడు వద్దనేటన్ని చేసినాడు. కానీ రెండవ ఆదాము వచ్చి ప్రతి మనస్సును మార్చి, వాళ్ళ హృదయాన్ని మార్చి పాపం చేయకుండా